సకల ఆశీర్వాదాలకు కారకుడైన నా యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైన సహోదరులారా, చాలామంది ఆహారము మాని ఉపవాసములు ఉంటారు కదా. కారణాలు పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఎన్నో కారణాలు దేవుడు రాయించాడు. అయితే ఈరోజు దేవుడు కొన్ని కారణములు గూర్చి మనతో మాట్లాడవలనని ఆశపడుతున్నాడు. తిండిపోతు అయినవాడు తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక అవిధేయుడై తిరుగులాడుతాడని లేఖనము సెలవిస్తుంది. అవును, తండ్రి మాట వినక తనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని దేశాంతరము పోయి ఆస్తిని అంతా పోగొట్టుకుని చివరకు పందులు తినే పొట్టును తినే పరిస్థితి కలిగింది. ఒక్క పూట తిండి కొరకు ఆశపడిన ఏసావు జ్యేష్ఠత్వమును పోగొట్టుకుని దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా తన బిడ్డలు ఆకాశపు నక్షత్రాల వలె, లెక్కకు ఇసుకరేణు వలె అవ్వవలసిన తన సంతానమును ఒక్క పూట తిండి కొరకు ఆశపడి గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. పరిపాలకులుగా ఉండవలసిన ఇజ్రాయేలు పొట్ట కూటి కొరకు ఐగుప్తీయులకు, అష్షూరులకు బానిసలుగా అయ్యారు. శత్రువులు వీరికి విశ్రాంతి లేకుండా చేసినారు. విస్తారమైన ఊటలు ప్రవహించే దేశములో ఇజ్రాయేలు ఉన్నా రోకలు ఇచ్చి నీళ్లు కట్టెలు కొనుక్కునే పరిస్థితి కలిగింది. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేలుకు ఇచ్చి ఇలాంటి దేశాన్ని పోగొట్టుకుని ఇండ్లు లేక దేశ దిమ్మరులై తిరిగినారు. కారణము తిండికి ఆశపడి. ఆదాము హవ్వలు దేవుని స్వరూపం పోగొట్టుకోవటానికి కారణం తినవద్దని పండు తినటం వలనే కదా. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మనకు నేర్పించే గుణపాఠము, తిండి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. తిండి కోసము అటు ఇటు తిరగవద్దు. తిండి మనల్ని బ్రతికించదు, దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. మనము ప్రార్థించితే రాళ్ళు కూడా రొట్టెలై మనకు ఆహారం అవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.